మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఈ మార్కెట్ వీకెండ్ రివ్యూ ఏంటనేది చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా ఉన్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఈ లాస్ట్ వీక్ ఏం జరిగింది ఏంటి అనేది, నెక్స్ట్ ట్రెండ్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఇవాళ నిన్న గురువారం నాడు చాలా రోజుల తర్వాత ఒక మంచి ర్యాలీ అనేది చూసాం మనం. స్టాక్ మార్కెట్లో మంచి ర్యాలీ వచ్చింది. అది 24,000 నిఫ్టీ వచ్చి 24,300 దాకా వెళ్ళింది. అంతకుముందు లో లెవెల్ చూసుకుంటే 23,600 దాకా ఎప్పుడు ఉండే నిఫ్టీ ఈసారి మంచి ర్యాలీ వచ్చింది. సో 20,000 అబోవ్ 24,000 ఎప్పుడైతే సైకలాజికల్ మార్క్ అనుకున్నామో అది క్రాస్ చేసింది. అయితే ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా మొన్న బాగా పర్ఫామ్ చేసి ఇవాళ ఫ్రైడే నాడు మళ్ళీ వీక్ అయిపోయింది. సో ఇదే అంతకుముందు కూడా బ్యాంక్ నిఫ్టీ 54,000 దాకా వెళ్ళింది లాస్ట్ మంత్. అలాంటిది ఇప్పుడు 51,000 లో లెవెల్కి వచ్చి 50,000, ఇప్పుడు 51,000 దగ్గర క్లోజ్ అవుతుంది. సో ఏం జరుగుతుంది ఈ లాస్ట్ వీక్ మొత్తం అని చూస్తే, ఎక్కువసార్లు ఫెస్టివల్ కాబట్టి 25th హాలిడే అయిపోయింది. అలాగే ఆ వీక్ అంతా కూడా యూఎస్ మార్కెట్స్ కానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కానీ పెద్ద పాజిటివ్గా లేవు. అయితే యూఎస్ మార్కెట్స్ అయితే బాగా పాజిటివ్, ఓవరాల్గా ఇయర్లీ చూసుకుంటే మంచి రిటర్న్స్ ఇచ్చారు. కానీ ఆ వీక్ మొత్తం చూసుకుంటే హాలిడేస్ వల్ల పెద్ద మూవ్మెంట్ రాలా. బట్ ఇండియన్ మార్కెట్లో అయితే అదే రేంజ్ కొనసాగుతుంది. కాకపోతే రేంజ్ షిఫ్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు హయ్యర్ హైస్ అనేది జరుగుతున్నాయి. మనం మేజర్గా మనం నిఫ్టీని చూస్తే హయ్యర్ హైస్ అనేది కనపడుతుంది. 23,600 నుంచి ఇప్పుడు 24,300 దాకా వెళ్ళింది. దాదాపు ఒక 800 పాయింట్స్ ర్యాలీ వచ్చింది లాస్ట్ ఈ వీక్లో. కాబట్టి ఆల్ సెక్టర్స్ కానీ కంపెనీస్ కానీ అన్నీ కూడా ఏంటంటే వీక్లీ చార్ట్స్, ఎంఏసిడి హిస్టోగ్రామ్ ఇవన్నీ కూడా పాజిటివ్స్ అవుతున్నాయి. స్టాకాస్టిక్స్ పాజిటివ్స్ వస్తున్నాయి. కాబట్టి అలాగే మనకి మొన్నటిదాకా ఈ ఆటోమొబైల్ సెక్టర్ బాగా డౌన్ ఉంది. అలాంటిది నిన్న ఆటోమొబైల్ సెక్టర్ సేల్స్, డిసెంబర్ సేల్స్ బాగా పెరిగాయి. దాంతో ఐషర్ మోటార్ ఒకటి బాగా టాప్ లీడింగ్ అయింది. ఐషర్ మోటార్ అయితే 5,300 నిన్న ఒకరోజు 400 పాయింట్స్ పెరిగింది. సో ఇది మంచి ట్రెండ్ పాజిటివ్గా ఉంది. అలాగే అంటే పాజిటివ్గా ఉందంటే ఇక్కడ కొనొద్దు, చాలా హై రేట్లో ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏది కూడా ఇక్కడ మీరు కొనమని చెప్పట్లేదు, జస్ట్ ఏమవుతున్నాయి, ఏ సెక్టార్స్, ఏ కంపెనీస్ పెరుగుతున్నాయి చెప్తున్నాను. అలాగే M&M ఒకటి బాగా పర్ఫామ్ చేస్తుంది. అలాగే మారుతి కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా దాదాపు ఒక 3-4% పెరిగాయి. తర్వాత వచ్చి చూసుకుంటే మేజర్గా ఇవాళ డీమార్ట్ దాదాపు 15% పెరిగింది. సో డీమార్ట్ ఒక్కసారిగా మంచి సేల్స్ నమోదు చేసింది ఈ క్వార్టర్. కాబట్టి 15% దాకా పెరిగింది, అదొకటి. తర్వాత FMCG స్టాక్స్ లైక్ బ్రిటానియా కానీ, నెస్లే కానీ, హిందుస్థాన్ యూనిలివర్, కోల్గేట్ పాల్మోలివ్ ఇవన్నీ కూడా పాజిటివ్ టెరిటరీలో వీక్లీ చార్ట్స్ పాజిటివ్ చూపిస్తున్నాయి. అలాగే కన్జ్యూమర్ గూడ్స్, డ్యూరబుల్ గూడ్స్ అవి ఏంటంటే ఇప్పుడు L&T కానీ, టైటాన్ కానీ, సో ఇవన్నీ కూడా ట్రెండ్ పాజిటివ్గా వచ్చాయి. తర్వాత హ్యావెల్స్, వోల్టాస్, సో ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి మేజర్ కంపెనీస్. సో బ్యాంకింగ్ స్టాక్స్ చూసుకుంటే బ్యాంకింగ్లో HDFC బ్యాంకు ఇవాళ నిన్న బాగా అండర్ పర్ఫామ్ చేసింది. దాదాపు ఇవాళ ఒక్కరోజే 2% ఫాల్ అయింది. సో 1750, దాదాపు 1850 నుంచి లాస్ట్ 2 డేస్ నుంచి చూసుకుంటే 1750కి వచ్చింది. మేజర్ అదే ఇండెక్స్ని డ్రాగ్ చేసేసింది. ఆ తర్వాత ICICI బ్యాంక్ కూడా డౌన్ ట్రెండ్కి వచ్చింది. 1265 రేంజ్లో డౌన్ అయింది. తర్వాత కోటక్ బ్యాంకు బాగా పర్ఫామ్ చేసింది. 1700 నుంచి అది 1850 దాకా వచ్చింది. సో బ్యాంకింగ్ స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ చూసుకుంటే ఇప్పుడు ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి బాటమ్ అవుట్ అయ్యి పైకి వస్తుంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇది 800 దగ్గర మేజర్గా స్టెబిలైజ్ అవుతుంది. అంతకుముందు 850 దాకా వెళ్ళింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటిదాకా బ్యాంకింగ్ కానీ స్టాక్ మార్కెట్ నిలబెట్టిన HDFC బ్యాంకు ఈ వీక్ పాలు చూస్తుంది. ఇది ఒక మంచి నోటెడ్ పాయింట్. సో కాంపెన్సేషన్కి ఏం జరుగుతుందంటే మిగతావి నిలబెడుతున్నాయి ఇండెక్స్ని. సో బ్యాంకింగ్ స్టాక్స్లో ఇప్పుడు ప్రజెంట్ పర్ఫార్మర్ ఎవరు అంటే ఇండస్ఇండ్ బ్యాంకు, కోటక్ బ్యాంకు కనబడుతున్నాయి పర్ఫార్మెన్స్. అలాగే ఫైనాన్స్ సెక్టర్ చూసుకుంటే ఈ బజాజ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్వ్ కానీ, చోళమండలం ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అలాగే M&M ఫైనాన్స్, జియో ఫైనాన్స్ ఇవన్నీ కూడా మంచి గ్రోత్ని మూమెంట్ పాజిటివ్ వస్తున్నాయి. సో ఫైనాన్స్ బాగా స్ట్రాంగ్ ఉంది. అలాగే డ్రగ్స్, ఫార్మా సెక్టర్స్ బాగా పెరుగుతున్నాయి. ఫార్మా సెక్టర్స్ అయితే బాగా మంచి గ్రోత్ వస్తుంది.
అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్, ఆ తర్వాత దివీస్ ల్యాబ్, లూపిన్, టొరెంట్ ఫార్మా, ఇప్కా, ఆరో ఫార్మా, ఇవన్నీ కూడా ఫార్మా మంచి ఇప్పుడు మార్కెట్ ఫాలో అవుతున్నా కానీ ఇవి పెరుగుతున్నాయి. సో దీనికి ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీస్ బాగా పెరుగుతున్నాయి. సో వాటికి మంచి పాజిటివ్ ఉంది, న్యూస్ కనపడుతుంది. సో అలాగే ఇప్పుడు ప్రాపర్టీస్ చూసుకుంటే గోద్రేజ్ ప్రాపర్టీ, లోదా కానీ, ప్రెస్టీజ్ కానీ, ఈ రియాలిటీ అంతా కూడా కొంచెం డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. సో ఇవి ఇంకా ఇంకా రాలేదు అప్ ట్రెండ్లోకి. సో ఇలా మేజర్గా ఐటీ కంపెనీస్ చూసుకుంటే మనం ఈ టాటా, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ రిజల్ట్స్ రేపు 9వ తారీఖు నుంచి ఉన్నాయి. సో ఇన్ఫోసిస్ అయితే నిన్న బాగా డౌన్ అయ్యి మళ్ళీ రికవరీ వచ్చింది. అలాగే టీసీఎస్ కూడా ఇక్కడ ఇవాళైతే అండర్ పర్ఫార్మెన్స్ అవుతున్నాయి. ఓన్లీ కోఫోర్జ్ మంచి పాజిటివ్లో ఉంది, మిగతా అన్నీ కూడా అండర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. కాబట్టి ఇవి ఐటీ సెక్టర్ సంగతి. సో ఇలా అన్ని సెక్టార్స్ కూడా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. ఓవరాల్గా నిఫ్టీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో నిఫ్టీ కూడా మేజర్గా ఏంటంటే 24 ఇవాళ ఎంత ఫాల్ అయినా అబౌవ్ 24,000 దగ్గరే ఉంది. అలాగే సెన్సెక్స్ కూడా 79,000 అబౌవ్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్ ట్రిగ్గర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు బడ్జెట్ ర్యాలీ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి 1వ తారీఖు మనకి ఫిబ్రవరి 1 బడ్జెట్, ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది జనవరి. ఇక నెక్స్ట్ వీక్ నుంచి అందరూ కూడా హాలిడే మూడ్ నుంచి వచ్చే ఎఫ్ఐఎస్, డిఐఎస్ వీళ్ళందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తే మంచి ర్యాలీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.